समाधि निर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ओम शांति शांति। ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి విషయం దేహము నుండి దేహి శరీరానికి బయట ఆత్మ ఏ రకంగా ప్రయాణం చేస్తుంది, జీవనముక్తిని పొందుతుంది అనే విషయాన్ని ఋషి చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ ప్రశ్నించండి. విషయాన్ని అవగాహన చేసుకోవడం ముఖ్యం. బృహదారణ్యక ఉపనిషత్తు 6వ అధ్యాయము 2వ బ్రాహ్మణము 15వ సంపుటం. తేయా ఏవం ఏతద్ విదుః ఏ చ అమి అరణ్యే శ్రద్ధాం సత్యం ఉపాసతే తే అర్చి సంభవంతి అర్జిషో అహ్నం ఆపూర్యమాణ పక్షాత్ షణ్మాసాన్ బుధంగాదిత్య ఏతి మాసేభ్యో దేవలోకాద్ ఆదిత్యం వైద్యుతాన్ పురుషో మానస ఏత్య బ్రహ్మలోకాన్ గమయతి. తే అంటే వారు, ఎవరెవరైతే యోగ సాధన చేస్తుంటారో. నిన్నటి వరకు ఈ యొక్క జన్మ ఎట్లా ఉత్పన్నమైందనే రహస్యాన్ని చెప్పారు. ఇవాళ ఆ జన్మతో పుట్టినటువంటి వ్యక్తి జీవనముక్తిని ఏ రకంగా పొందడం జరుగుతుంది, సాధన ఏ రకంగా చేయడం జరుగుతుంది, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది అనే విషయం మీద వస్తుంది. అందు గురించి ఆ యోగ సాధనలో ఉన్నటువంటి ఇది యోగ సాధకుల యొక్క ఉద్దేశం. ప్రాణాయామం ఇలాగే ఎందుకు చేయాలి, పొద్దున్నే ఎందుకు లేవాలి, ఇటువంటి ఆధ్యాత్మిక తరగతులు విషయాన్ని ఎందుకు వినాలి అనేటువంటిది ఒక నియమం. నియమం అంటే మనకు తెలిసిన వారు ఒక దిశానిర్దేశం చేసినప్పుడు తెలియని వారు దానిని అనుసరించాలి. అందరూ ఒకే మార్గంగా ఉండాలి అనేటువంటిది నియమం. అందు గురించే నియమం. లేదంటే నియమాలు అక్కర్లేదు. కాబట్టి ఇవాళటి ప్రకరణంలో సమయాన్ని మనం పాటించాలి అని శ్యామలయ్య గారు అన్నప్పుడు, ప్రభాకర్ గారు అంటున్నారు, ఈ ప్రాణాయామం చేయించండి. అక్కడ నియమభంగం అవుతుంది. ఈ యోగ సాధనలో మనం ముందుకు పోయేటువంటిది ఇటువంటి చిన్న చిన్న వాటితోటే మనం ముందుకు పోతుంటాం అన్నట్టు. అంటే వారు అన్నది వీరు ఖండించడం, వీరు అన్నది వారు ఖండించడం. దీనివల్ల ఏమవుతుంటది అని అంటే మన విక్షిప్త అవస్థనే ముందుకు పోతుంది, కానీ మనం ఒక నియమంలో ముందుకు పోవట్లేదు అనేటువంటిది అభిప్రాయం. దీని మీద దృష్టి పెట్టండి. ఎవరైనా అన్నారు అని అంటే తప్పు అయితే నాకు అర్థం కాలేదని దాని వివరణ అడగండి. అర్థమైతే ముందుకెళ్ళండి, మళ్ళీ మాట్లాడకూడదు. ఇప్పుడు ఇవాళ ఒక మంచి విషయం ఏంటంటే, మనము ఒకరికి అవకాశం ఇస్తే వేరే వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనకు ప్రాథమికత ఇవ్వడానికి. లేదు, నువ్వు కాదు నేనే చెప్తాను, నాకే ప్రాముఖ్యత, నేనున్నాను కదా, నేనున్నాక నువ్వెందుకు అనేటువంటిది అధికారం పెత్తనం చెలాయిస్తే దాంట్లో ఆ వ్యక్తికి పోటీగా ఎంతో మంది నిలబడతారు. శ్యామలయ్య గారు చెప్పండి, లేదు ముని గారు ఉన్నారు వారు చెప్పండి, లేదు శ్యామలయ్య గారు మీరే చెప్పండి. ఇది
మంచి అలవాటే, కానీ ఇక్కడ మనకు సమయం కుదించుకుంటూ వస్తున్నది. ఇది నువ్వు చెప్పు అనేసరికి ఏమవుతుంటుంది అంటే ఇంకొక నిమిషం 2 నిమిషాలు పోతుంటది. అందుకని దాన్ని సద్వినియోగపరచుకోండి. వచ్చిన వారికి అందరికి అవకాశం ఇవ్వండి. ఇంకా తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తే పుష్కలమైన సమయం దొరుకుతుంటది. ఈ విధంగా ఒక క్రమబద్ధంగా, ఒక వ్యవస్థితంగా, నియమంలో ఉండి సాధనామయంగా, సాధనను ఎవరో లిపిబద్ధం చేశారు, ఎవరో కనిపెట్టారు, దానిని ఇప్పుడు మనం అనుసరిస్తున్నాము కాబట్టి సాధిస్తున్నాం కాబట్టి దాంట్లో పురోగతి గురించి చెప్తున్నమాట. ఏవం ఏతత్ విదుహు, దీనిని ఈ విధంగా మనం తెలుసుకున్నప్పుడు ఏచ అమి అరణ్యే, ఎవరైతే దీనికి దయానంద సరస్వతి సంధ్యోపాసన గురించి చెప్తుంటాడు. ఏంటంటే ఎవరైతే రాత్రి యొక్క ఏమంటారు 4వ జాము అని అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత 6 నుంచి 9 వరకు 1 జాము, 9 నుంచి 12 వరకు 2వ జాము, 1 నుంచి 3 వరకు 3వ జాము, 3 నుంచి 6 వరకు 4వ జాము. 4వ జాము అంటే 4 గంటలకు నిద్రలేసి ప్రాతస్మరణ చేసి కాలకృత్యాలు ఇట్లా తీసుకొని స్నానం చేసి ఇంటికి దూరంగా ఏకాంతముగా అడవిలోకి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి అని చెప్పాడు. ఇంటికి దూరంగా ఎందుకు వెళ్ళాలి అని అంటే, ఇది నాది కాదు, ఈ అరణ్యం నాది కాదు, నేను ఇంకొకరి వ్యవస్థలో ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను అనేటువంటి భావం. ఇంట్లో ఉన్నట్టయితే ఇది నా ఇల్లు, నా పడక, నా భార్య, నా పిల్లలు, ఈ భావం నా అనేటువంటి సంబంధం నుంచి దూరంగా వెళ్ళాలి. అందు గురించి దయానంద సరస్వతి చెప్తున్నమాట. ఒక కోసు 2 కోసులు మీకు ఎంత వీలైతే అంత. దీనిని బట్టి ఒక వ్యక్తి ఏం ప్రశ్నిస్తున్నాడు అంటే, మీరు ఆశ్రమంలో ఉన్నారు, ఊరికి దూరంగా ఉన్నారు, మీరు ఎటువైనా మీకు అడవే మీకు ఏకాంతంగా ఉంటుంది. మేము పట్టణంలో ఉంటాము, అపార్ట్మెంట్లలో ఉంటాము, అంతస్తులలో ఉంటాము. మరి మేము ఆ ఏకాంత అడవికి పోవాలంటే కొన్ని మైళ్ళు పోవాల్సి వస్తుంటది. అక్కడికి పోవడానికి చేరుకుంటామో లేదో కానీ అక్కడ చేస్తామో లేదో తెలియదు, కానీ మళ్ళీ తిరిగి రావడం కష్టం అవుతుంటే మరి అప్పుడెట్లా అని అంటే, సాధ్యమైనంత వరకు డాబా పైన కానివ్వండి, బాల్కనీలో కానివ్వండి, పార్కులో కానివ్వండి, స్వచ్ఛమైనటువంటి గాలి వచ్చే చోట, ఇంకొకరు ఇబ్బంది పెట్టని చోట కూర్చొని చేయవచ్చు. అందుకే ఇక్కడ ఋషి ఏమని చెప్తున్నానంట, అమి అరణ్యములో శ్రద్ధాయుక్తంగా సత్యం ఉపాస్తే, శ్రద్ధతోటి కూర్చుండి ఆ ఉపాసనలో, ఏకాంతంలో ఉపాసనలో కూర్చుండి సత్యం ఉపాస్తే. సత్యం అని అంటే, సత్యం అంటే మనము తెలుసుకున్నటువంటిది ఉన్నట్టుగా తెలుసుకున్నటువంటి దానిని సత్యం అంటుంటారు. అటువంటి దానిని ఉపాసించడం. ఇప్పుడు ఈ యొక్క సాక్షాత్కార ప్రకరణానికి వస్తే, దయానంద సరస్వతి పతంజలిని ఆదర్శంగా చూపించాడు కాబట్టి, పతంజలి యొక్క అభిప్రాయం యోగ దర్శనం కాబట్టి, ఆ యోగ దర్శనంలో సాక్షాత్కార ప్రకరణంలో చెప్తున్నది ఏంటంటే, బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, ఇవి ఒకటేమో బాహ్య ప్రాణాయామమేమో, బాహ్య కుంభకము ఈ యొక్క నాడులను సవరించేటువంటిది, ఊర్జను పైకి లేబెట్టుకొని తీసుకొచ్చేటువంటిది, ఊర్ధ్వరేతస్సులు గావించేటువంటిది, ఇడా పింగళ నాడులతోటి ఈ యొక్క దేహంలో ఉన్న దేహిని స్వాధిష్టానానికి నెమ్మదిగా పైకి లేబట్టేటువంటిది. ఇప్పుడు మీరు అక్కడక్కడ చూసే ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే, ఒక నీటి ధారను ఆ పైపు ద్వారా
ధారను వదిలేసి దాని మీద ఒక బంతిలాగా పెడతారు. ఆ బంతి కిందికి రావాలంటే కింది నుంచి నీటి ధార పైకి ఒత్తుతుంటది కాబట్టి పైకి ఎగురుతుంటది. పైకి పోలేదు కాబట్టి పైకి ఎందుకు పోలేదు అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ ఏ పరమాణువులతో తయారైందో ఆ పృథ్వీ యొక్క వికారం కాబట్టి అది కిందికి రావాలనుకుంటుంది. కానీ కింది నుంచి నీటి ధార పైకి లేపడుతుంది. ఈ విధంగా ఏంటనంటే ఈ యొక్క వ్యక్తి తీసుకెళ్లి ఆ నీటి పైపు ధార మీదనే పెట్టాడు. అది పైననే ఆడుతూ ఉంటుంటది. కిందికి వస్తున్నట్టుగా ఆ ధార ఎట్లయితే ఒత్తిడి ఉంటుందో కొద్దిగా పైకి పోతున్నట్టుగా అది ధార కొద్దిగా మందగించినప్పుడు కిందికి వస్తున్నట్టుగా కిందికి ఉంటది. గమనించారా ఇది? గమనించామాచార్య. ఇడా పింగళ నాడుల ద్వారా ఈ యొక్క స్వాధిష్టానంలో నుండి దేహి ఆ విధంగా పైకి వస్తుంటాడు. అంచెలంచెలుగా పైకి వస్తుంటాడు. ఇక ఆ కిందికి మీదికి ఆడడానికి ఈ యొక్క ఛాందోగ్యోపనిషత్తు మరియు తర్వాత రాబోతున్నటువంటి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఈ యొక్క రహస్యం ఏంటంటే ఈ ఉద్గీతం అనే దాంతో నిరంతరంగా పైకి వెళ్ళే విధంగా. ఇప్పుడు నిరంతరం అంటే ఏంటంటే ఒక రాకెట్ భూమి లేచిందంటే నిరంతరంగా ముందుకు పోతుంటది. ఆ విధంగా నిరంతరంగా ముందుకు పోవడానికి ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామం అనేటువంటిది ఈ యాజ్ఞవల్క్య మహర్షి ఛాందోగ్యోపనిషత్తులో మరియు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఇట్లా వస్తున్నది. దాని గురించి ఈ ఉద్గీత ప్రాణాయామం ఇది ఏమో చేసేటువంటి ప్రక్రియ. సాక్షాత్కార ప్రకరణానికి వస్తే పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే స్తంభ వృత్తి అంటే ఏంటంటే తీసుకోకూడదు, వదలకూడదు, ఎక్కడికక్కడ ఆగాలి. దీని అభిప్రాయం ఏంటి? జీవితం ఇచ్చింది ఈ జీవనం, ఈ శరీరం ఇది ఆహారంతో జీవిస్తుంది. ఆహారం ఇవ్వకపోతే దీని యొక్క జీవితం అయిపోయినట్టు. అంటే దీని లోపల ఉన్నటువంటి అవయవాలు, ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో, శ్వాస తీసుకుంటేనే ఇది శరీరం సజీవంగా ఉంటుంటది. ఆ శ్వాసతోటే జీర్ణక్రియ పనిచేస్తుంటది, ఆ శ్వాసతోటే రక్తశుద్ధి జరుగుతుంటది, గుండె బాగా పనిచేస్తుంటది, ఆ శ్వాసతోటే అన్ని చేస్తాయి. కానీ ఇక్కడ శ్వాసను ఆపాలి. అంటే మనకు ఈ దేహం ముఖ్యం కాదు, ఈ దేహ అవయవాలు పనిచేయడం ముఖ్యం కాదు, ఇంతకు మించింది ఇంకేదో మనకు చేపట్టించడానికి ఈ స్తంభవృత్తి. ఆ స్తంభవృత్తి యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ దేహంలో శ్వాస ఎవరు తీసుకుంటున్నారు వారిని పసిగట్టడానికి ఆత్మ సాక్షాత్కారం. ఇంకొంచెం ప్రకరణంలో ముందుకెళ్తే ఆత్మ ఈ యొక్క ఇడా పింగళ నాడుల ద్వారా, ఈ ఉద్గీత ప్రాణాయామం ద్వారా స్వాధిష్టానం ఈ యొక్క ప్రోస్టేట్ గ్రంథి, ఈ యొక్క వీర్యకోశం నుంచి పైకి లేచి వస్తుంది. ఎక్కడికి లేచి వస్తుంది, ఎక్కడికి పోతుంది? ఈ ఆత్మ పరమాత్మల యొక్క ఉనికిని పసిగట్టాలి అని అంటే నీవు పెట్టుకుంటున్నటువంటి నీ దగ్గర ఏదైతే అలజడి ఉన్నదో ఆ అలజడిని ఆపు. ఆ అలజడి ఏంటి? శ్వాస. ఈ రహస్యాన్ని బయట మనం ఏదైనా జరిగినప్పుడు ఏదో శబ్దం కొద్దిగా నిశ్శబ్దం. తరగతిలో పిల్లలకు పాఠాలు చెప్పే అధ్యాపకుడు అంటాడు, ఉపాధ్యాయుడు కూడా అంటాడు, నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు, దాడి చేస్తున్నారు, నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఎందుకు అంటే మన అలజడి ఆపేస్తే బయటది మనకు స్పష్టంగా తెలుస్తుంటది. ఇది పసిగట్టారా? తెలుసా లేదా? చెప్తేనే ఇక్కడ వింటున్నారా? ఎవరికి తెలియదా? ఈ స్తంభ వృత్తి అది. అందుగురించి ఈ స్తంభ వృత్తి ఇతోధికంగా ఈ దేహంలో నేను, నా దేహము అనే కంటే ఈ దేహానికి అతీతమైనటువంటి అద్భుతాన్ని అనుభవపేతంగా తెలియజేయాలి. కాబట్టి నీ శ్వాసను దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది, ఈ సాక్షాత్కార ప్రకరణంలో మన శ్వాసను సహితం ఆపాలి, స్తంభింపజేస్తేనే అప్పుడు తెలుస్తుంటది అనేటువంటిది అభిప్రాయం.
అందుకే సత్యం ఉపాస్తే. సత్యం ఏంటిది? ఈ నేను, నా దేహము, నా జీవితం ఇది సత్యం కాదు. ఇది సత్యం ఎందుకు కాదు అంటే నిన్నటి ప్రకరణంలో మొన్నటి ప్రకరణంలో రితంచ సత్యంచ రితంచ సత్యంచ అనే దాంట్లో రితం అంటే కూడా సత్యమే, సత్యం అంటే కూడా సత్యమే కదా. సత్యం అంటే ప్రత్యక్షంగా తెలుసుకున్నది సత్యమే కదా. అని అంటే ఆ సత్యం ఒకరికి ఒక రకంగా, ఒకరికి ఒక్కొక్క రకంగా వారి వారి బుద్ధి గ్రహణ శక్తిని బట్టి సత్యం మారుతుంటుంటది. రితం మాత్రం ఎవరికి మారదు, అందరికి ఒకే రకంగా. నువ్వు పండితుడవు కానీ, ఋషివిగా, లేదంటే నువ్వు జీవన్ముక్తిని పొందేటువంటి స్థితిలో ఉండు, లేదంటే ఇప్పుడిప్పుడే స్వర్గాన్ని వదిలేసి ఈ భవబంధాల్లోకి వచ్చిన వాడు ఎవరైనా అందరికి ఒకటే. ఓమాచారి సత్యం వేరు, ధర్మం వేరు. అదే వస్తుంది, అదే ఆ వివరణ వస్తుంది. కొద్దిగా ఓపిక పట్టండి. ఈ సత్యం ఏంటంటే నేను పుట్టాను, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, ఇది నేను చూస్తున్నాను, ఇది నాకు సత్యం అని మనకి ఇంతవరకే తెలుసు. కానీ దయానంద సరస్వతి, పతంజలి మహర్షి ఈ సత్యం యొక్క ఉనికిని ఆపమంటున్నాడు. నేను స్త్రీని, నేను పురుషుని, నేను దేహమును అనే ఉనికిని ఆపాలి. ఈ దేహం నడవడానికి శ్వాస ఏదైతుందో అది ఆపితే ఈ దేహానికి అతీతమైనటువంటి ఈ దేహమును నడిపిస్తున్నటువంటి ఈ దేహం ఎవరి వల్లనైతే సజీవంగా ఉందో ఆ ఆత్మ సాక్షాత్కారం కావాలి అని అంటే నీ అలజడిని నువ్వు ఆపాలి. అది రితం. ఆత్మతత్వం రితం, పరమాత్మతత్వం రితం, దేహతత్వం నిన్న లేనిది ఇవాళ ఉంది, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. అందుకే ఇప్పుడు క్షణం వయసు పెరుగుతుంది, క్షణం మనం పుట్టాము అని అంటే ఎన్ని క్షణాలు అయితే అన్ని క్షణాలు మనం చావుకు దగ్గరయ్యాం. అంటే ఇది ఈ దేహం, ఈ జీవితం శాశ్వతం కాదు. మరి శాశ్వతం ఏంటి? ఎక్కడైతే మనం చావకుండా ఉంటామో. మృతం అమృతం. మృతం అంటే చావడం, అమృతం అంటే చావకుండా ఉండడం. అంటే మనల్ని చచ్చేటువంటి స్థితి నుంచి చావకుండా ఉండేటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటిది సాక్షాత్కారం. అందుకే రిగ్వేదం దాదాపు 10,000 చిలుకు మంత్రాలన్నీ చెప్పిన తర్వాత చివరికి చెప్తున్నటువంటిది ఏంటంటే రితం చ సత్యం, రితం చ సత్యం చ రితం చ సత్యం. దానిని దయానంద సరస్వతి మనకు సంధ్యోపాసనలో పెట్టి ఉదయం సాయంత్రం మన చేత ఉపాసన చేయించడం. మళ్ళీ దయానంద సరస్వతి నేను నా జీవితంలో చేసినటువంటి సాధనను బట్టి నాకు లభించింది పతంజలి దగ్గర. పతంజలి అభిప్రాయమును వ్యాస మహర్షి వ్యాఖ్యానించి చూపించారు కాబట్టి పతంజలి యోగ దర్శనం వ్యాస భాష్యం ఉంది చెప్పాడు. పతంజలి ఏమంటున్నాడు? స్తంభవృత్తిలో ఏమంటున్నాడు? నువ్వు ఆపు. ఈ జీవితం గురించి, ఈ దేహం గురించి నీ యొక్క ఆసక్తిని కొద్దిసేపు తగ్గిస్తే దేహి గురించి నువ్వు తెలుసుకుంటావు. అర్థమవుతుందా? కాలక్షేపం అవుతుందా? ఈ స్తంభవృత్తి అనేటువంటిది అది, రితం అనేటువంటిది అది. సత్యం మారుతుంది. చూడండి, మనకు ఇప్పుడు ఈ యొక్క మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి యోగ సాధకులు వాళ్ళు ప్రాణాయామం ఆసనాలు చేయడం వరకే ఎక్కడ పోతున్నాం అంటే యోగా చేయడానికి పోతుంది. యోగా వాళ్ళకి అంతవరకే తెలుసు. ఇంకా అంతకంటే కొంచెం ముందుకు తెలిసిన తర్వాత వాళ్ళు ప్రాణ ఆయామం చేయడానికి బాహ్య ఆభ్యంతర స్తంభవృత్తి, ఇదేమో వైదికం. అవైదికంగా చేసేటువంటిది కపాలభాతి, ఉడ్డియానబంధం, జాలంధర్ బంధం, ఇవన్నీ ఏవైతే చేస్తుంటారో భ్రామరి, ఇవన్నీ ఈ శ్వాసను అలసట గొల్పించే వరకే తెలుసు. ఇక అంతకంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే వారు ఏమంటారంటే మనసును ఏకాగ్రంగా ఉంచండి అనేటి దాంట్లో ఆ మనసును ఏకాగ్రంగా ఉంచినప్పుడు ఇప్పుడు ఎవరినైనా కట్టేయండి, నియంత్రణలో పెట్టండి, వారికి ఊపిరాడకుండా చేయండి. నువ్వు ఏది చేయడానికి వీలేదు, నేను ఏది చెప్తే అది చెయ్యాలని అనండి. అటువంటి పిల్లలకు ఇది చేయదు, పిల్లలు చెడిపోవడానికి కారణం ఇది చేయొద్దు, అది చేయొద్దు అనేది మాత్రం చెప్తారు.
కానీ ఏది చేయాలో అది చెప్పరు. చెయ్యడానికి ఉధృత పడుతున్నటువంటి వాళ్ళ ఎనర్జీని మీరు ఆపుతున్నారు. కానీ ఎక్కడ అది పోవాలో, ఎటువైపు వెళ్ళాలో అక్కడ అటువైపు దిశానిర్దేశం చేస్తలేరు. కాబట్టి అదంతా ఇరిటేషనే ఈ కోపం. ఇక సంస్కారవంతులు చెప్పాల్సింది ఏంటంటే వారి దృష్టికోణాన్ని మళ్ళిస్తారు. ఏదైతే చెడు చేయడానికి పోతున్నారో, ఏదైతే వారి జీవితానికి ప్రమాదం తెచ్చుకోబోతున్నారో దానిని దృష్టికోణం మళ్ళించి ఏం చేస్తానంటే, నువ్వు నా బంగారు కన్నావు కదా, అలా ఇలా చేయాలి, ఇది చేయాలి, నువ్వు ఆ చిన్నది అదే దానికంటే మంచిది ఇది ఉన్నది చూడు, నువ్వు ఆ బట్టలు కావాలా, మసి బట్టలు కావాలా, చింపులుగా చినిగిపోయిన చింపులు కావాలా, నువ్వు రాజు కదా, నువ్వు మంచి పండితుడు కదా, నీకు ఇటువంటివి కావాలి అని దృష్టి మళ్ళిస్తుంటారు అన్నమాట. అంటే వారిలో ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఎంచుకోవాలనేటువంటి కుతూహలం ఉన్నదో దానికి మంచి వాళ్ళు దిశానిర్దేశం ఇస్తారు. ఇదే ఇక్కడ కాదు ఇక్కడ అని. ఇక చెడ్డవాళ్ళని అనకూడదు, కాకపోతే వాళ్ళకి అర్థమైనటువంటి వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో నీళ్ళ దగ్గర పోకు, కరెంట్ పిల్లలు ఏలు పెట్టకు, ఇది చాకు పట్టుకోకు, బ్లేడ్ తెగుతుంది అని వద్దని అంటుంటారు. కానీ ఏది చెయ్యాలో చెప్పరు. అందుకే అక్కడ పిల్లలు వాళ్ళు కోపంతో ఉంటారు, చెడిపోతుంటారు, తర్వాత ఇబ్బంది పడతారు. ఇక్కడ పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఇంతవరకు మనకు దేహమే తెలుసు. అదే యోగ సాధకులు చెప్పేది ఏంటంటే, ఇంకొంచెం ముందుకు వెళితే వాళ్ళ మనస్సుని ఏకాగ్రం చేయమంటున్నారు. ఏకాగ్రం చేసినప్పుడు నియంత్రణలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, మన నియంత్రణ నుంచి బయటకు వచ్చాక వాళ్ళు ఎంత స్వేచ్ఛగా ఉంటారనంటే, అబ్బా ఈ రాక్షసు చెర నుంచి బయటపడ్డామని చెప్పేసి. ఇక ఎప్పుడైతే మనల్ని నియంత్రణ పెట్టేవారు దగ్గరకు వస్తుంటే, అబ్బా వచ్చాట నాయన, ప్రాణం అంతా బిక్కు అనుకుంటా, ఎప్పుడు బయట పోతాము అనేది ఎదురు చూస్తుంటారు. ఇంకా ఎప్పుడైతే వారి నుండి మనం బయటకు వచ్చినా, లేదంటే మన నుండి వారు బయటకు పోయినా, పీడ పోయిందిరా నాయన అని చెప్పేసి వాళ్ళు ఇంత స్వేచ్ఛగా ఫీల్ అవుతుంటారు. ఈ యోగ సాధనలో మనసుని ఏకాగ్రం చేయడం కూడా అదే మూర్ఖత్వం. ఇక ఎందుకు మూర్ఖత్వం అంటే, సాధన చేసేటప్పుడు మనస్సు తన పని తను చేసుకుంటూ పోతుంటే నువ్వేం చేస్తున్నావు? మనము తీరిక లేనంత వ్యస్తంగా ఉంటే మనస్సు ఎక్కడ ఉంటుందో తెలియదు. మనస్సు హస్తక్షేపం చేయకూడదు మనం చేసేటువంటి సాధనలో. ఇది వైదికం. ఇక అవైదికంలో ఇంకొక కోణంలో ఈ మనస్సును దాటి ఇంకొంచెం ముందుకు పోతే ఏమని చెప్తుంటారంటే, యోగాలు చేస్తే మనసు శరీరం కూడా సహకరిస్తుంది కదా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అది ముందుకు వస్తుంది. అయితే ఈ మనస్సును దాటేసి ఇంకొంచెం ముందుకు పోయేందుకు సాధకులు ప్రశ్నిస్తుంటారు, గురువు గారు మనసు నిలవట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా మన నిలవట్లేదు, ఇటు పరిగెడుతుందని వారు చెప్తుంటారు. అప్పుడు వారు దీని నుంచి తప్పించడానికి ఏమని చెప్తున్నారంటే, మీ ఇష్టదేవుణ్ణి తలుసుకోండి అని చెప్తుంటాడు. ఇష్టదేవుణ్ణి తలుసుకోమని చెప్పేసి ఇష్టదేవుడు అనేటువంటి ఒక విషయాన్ని వారికి అందిస్తున్నారు. అది ఏంటంటే వ్యసనం అందిస్తున్నారు. వ్యసనం, ఇప్పుడు బీడి తాగే వారికి బీడి, సారా తాగే వారికి సారా, వ్యభిచారం చేసేవారికి ఆ రకంగా వ్యసనాలకు లోనైనటువంటి వారు దాంట్లో ఉత్సాహంగా ఎట్లయితే ఉంటుంటారో, ఈ విషయం ఇష్ట దేవతను కలుసుకోవడం. దేవత ఎవరికి వెళ్ళమ్మా మల్లమ్మ, యేసు ప్రభు, అల్లా ఎవరైతే ఉన్నారో కంటికి కనబడే రూపం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ధ్యానంలో కూర్చుంటే కళ్ళు మూసుకోవాలి అని అన్నప్పుడు ఏది కనబడదు, దేహం కనబడదు, ఎక్కడేమున్నది అనేది కనబడినప్పుడు ప్రాణాయామం సాధన చేసిన తర్వాత, ప్రాణాయామం చేయడంతోటే మనస్సు ఒక పక్కకు ఉండిపోతుంది. మనస్సు అనేటువంటిది మనకు హస్తక్షేపం చేయదు. అప్పుడు స్తంభవృత్తి తీసుకోకుండా వదలకుండా శ్వాసను ఆపి సాక్షాత్కార ఆత్మ గురించి చెప్తుంటారు. ఇక్కడ మనము తండ్రి శరీరం నుండి తల్లి గర్భానికి వచ్చింది నిజం కాదా? గర్భధానం నిజం కాదా? తల్లి 9 మాసాలు మోస్తున్నటువంటిది, తల్లి గర్భంలో పిండం ఎదుగుతున్నది సత్యం కాదా? తల్లి బిడ్డకు జన్మనిస్తున్నది సత్యం కాదా? స్త్రీ పురుషులుగా మనం పుడుతున్నది సత్యం కాదా? బ్రతుకుతున్నది సత్యం కాదా? ఈ పెరుగుతున్నటువంటిది బాల్య, యవ్వన, ప్రౌఢ, వృద్ధావస్థ, జరాజీర్ణావస్థ, గాత్రావస్థ, అంగవైకల్యం, ఇవన్నీ సత్యం కాదా? ఇవి సత్యమే. కానీ ఈ సత్యం కంటే మించి ఇంకొకటి రితం ఉంది. అందు గురించి స్తంభవృత్తి.
రితం స సత్యం, రితం చ సత్యం. ఇది మనం చూస్తున్న సత్యం నాశనం అవుతుంది, మనం తెలుసుకున్న సత్యము ఇది మారుతుంది. ఏంటంటే నేను శిశువుగా పుట్టాను, నాకు బిడ్డ పుట్టారు, బిడ్డ ఇప్పుడు పెరిగి పెద్దగా ఇవాళ ఏంటంటే అంటే నా బిడ్డ పెళ్ళి రావాలి తప్పనిసరిగా. అంటే నీ బిడ్డ పెళ్లికి వచ్చింది అంటే నువ్వు తాత కాబోతున్నావు వాళ్ళకి సంతానం అయితే అని అంటే ఈ సత్యం మారుతుంది. బిడ్డ ఒక ఇంటిదయింది, ఆ బిడ్డ ఇంకో బిడ్డ పుట్టేసరికి నువ్వు ముసలిపడిపోయినావు, తాతవైపోయినావు. ఆ తర్వాత వాళ్ళు పెరుగుతున్న కొద్దిగా కాలక్రమంలో చనిపోతున్నావు. అంటే ఇప్పుడు వాళ్లకు మీ తాత ఎవరు అంటే ఆయన లేడు, ఇప్పుడు తాత లేడు. కొంతమంది అయితే తాతను చూడలేదు. అంటే వాళ్ళు తాత లేకుండానే వీళ్ళు పుట్టుకొచ్చారా? సత్యమే కానీ ఈ సత్యం మారుతుంది, కానీ రితం మారదు, గాలి మారదు, నీరు మారదు, నేల మారదు, ఆకాశం మారదు, అంతరిక్షం మారదు, సూర్యుని యొక్క ప్రకాశించే తత్వం మారదు, చంద్రుని యొక్క వెన్నెల కురిపించే తత్వం మారదు, భూమి పంటలు పండించే తత్వం మారదు. ఇది రితం. కానీ ఈ జీవాత్మలు చావడం పుట్టడం దీని ద్వారా ఏంటంటే ఇది సత్యం. ఈ సత్యమును ఉపాసించేటువంటి వ్యక్తికి ఎవరైతే ఇష్టదేవుని సాక్షాత్కారం తలుసుకోమని చెప్పేసి మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి యోగ సాధకులు చెప్తే దానికి పతంజలి మహర్షి ఏమంటున్నాడంటే నిర్విచార వైశారథ్య అధ్యాత్మ ప్రసాద. నిర్విచార స్థితికి వెళ్ళాలి, ఆలోచనయే రాకూడదు. ఇష్టదేవుడు అనేటువంటిది ఒక ఆలోచనే కదా. మళ్ళీ కపిల మహర్షి ఏమంటున్నాడు, ధ్యానం నిర్విషయం, మన విషయరహితం అయిపోవడమే ధ్యానం. ఈ రకంగా దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడు, ఇది నా అభిప్రాయం కాదు, నేను చెప్పింది కాదు, నాకంటే ముందు పతంజలి మహర్షి ఉన్నాడు, కపిల మహర్షి ఉన్నారు, గౌతమ మహర్షి ఉన్నారు, ఈ యొక్క వ్యాస మహర్షి ఉన్నారు. వీళ్ళంతా ఎవరైతే దర్శన శాస్త్రకారులు ఉన్నారో ఈ దర్శనాలు చదవాలి. ఈ దర్శనాలలో వాళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు స్తంభ వృత్తి, ఈ దేహం కాదు, దేహానికి అతీతమైనటువంటి దేహిని చూడాలి. అందు గురించి సత్యం. ఇక్కడ అరణ్యానికి వెళ్ళి ఏకాంతంలో ఉండి సత్యం ఉపాస్తే, సత్యముని తెలుసుకోవాలి. ఏ సత్యం అయితే, ఏ దేహంతో అయితే నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను కుంటోని, నేను గుడ్డోని అని చెప్పేసి దేహం యొక్క వికారాన్ని మనం ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఆ దేహం ఇప్పుడు ఈ సాక్షాత్కార ప్రకరణంలో ఈ దేహం యొక్క వైకల్యం, దేహాతీతమైనటువంటి స్థితిని తెలియజేయడం గురించి స్తంభవృత్తిని చేయాలి. అందు గురించి సత్యం ఉపాస్తే, సత్యం ఎప్పుడైతే ఉపాసించడం జరుగుతుందో అక్కడ మొట్టమొదట అనుభవంలోకి వచ్చేటువంటిది తే అర్చి అని అంటే ఈ యొక్క అరుణోదయ ప్రకాశం. ఇప్పుడు ఓం ప్రకాశం వెనకాల కనబడుతున్నటువంటి ఈ యొక్క ప్రకాశం వలె మనకు కళ్ళు మూసుకున్న తర్వాత కనబడేటువంటిది. దీనిని ఇహపరలోకంలో ఓం ప్రకాష్ ఈ ఉపనిషత్ కథా ప్రసంగంలో వచ్చినటువంటి దాన్ని చెప్తున్నది ఏంటంటే నీహార ధూమ అనిల అర్క ఖజ్జోత శశీనాం. నీహార ధూమ. నీహారం అంటే పొగమంచు, ధూమ అంటే ఈ యొక్క నీహారం ఎండమావులు, పొగమంచు, సూర్యుడు ఈ యొక్క ప్రకాశము, చంద్రుడి ప్రతిబింబము, ఈ చంద్రుని యొక్క పండు వెన్నెల, అగ్ని ప్రకాశతత్వము, ఇటువంటివి కనబడితే వీరు ఇటువంటి లక్షణాలు ఎవరికైతే కనబడుతుంటాయో ఇటువంటి వారు దేహ అతీతమైనటువంటి స్థితిలో సాక్షాత్కారం చేసుకుంటున్నట్టు ఈ యొక్క ఉపనిషత్ కథా ప్రసంగంలో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఓం ప్రకాష్ ఇహపరలోకంలో పెట్టాడు, చూపించాడు. అది మళ్ళీ చూసి తెలుసుకోండి. ఆ విధంగా చెప్పండి ఆచార్య, పేజీ చెప్పండి. సరే, నేను తర్వాత వెతికి గ్రూపులు పెడతాను, ఆధ్యాత్మిక గ్రూపులు పెడతాను, దాంట్లో చూడండి. అయితే ఈ అర్చి అంటే
అమ్మ కెమెరా బంద్ చేయండి వరలక్ష్మి గారు. ఈ యొక్క అర్చి అని అంటే కనులు మూసుకున్న తర్వాత మనకు ప్రకాశకీయ తత్వం, దీపం వెలిగినటువంటి తత్వం, ఇది ఒక రహస్యమైనటువంటి ఆ అర్చి అనేటువంటిది కనిపిస్తుంటది. అర్చి అభి సంభవంతి, ఇటువంటి నీహార ధూమ అనిల అర్క శశి ఖద్యోత శశినా, ఈ రకంగా చుక్కలతో నిండినటువంటి ఆకాశం కనబడడం, పూర్తిగా పండు వెన్నెల స్వరూపం కనబడడం. అందుకే ఇదివరకు మనం చెప్పుకున్నాం, ఒక సాధ్వీమని ప్రచారం చేస్తూ బయలుదేరేటప్పుడు దినమే ఉంది, కానీ వారు ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరలేకపోయారు. మధ్యలో ఒక ఊరిలో రాత్రి అయ్యేసరికి అక్కడ ఉందాము అని అనుకునేసరికి అది చలికాలం ఉందాము అని అంటే ఎవరింటికి పోయినా, అమ్మ నువ్వు వయసులో ఉన్నావు, మా ఇంట్లో ఉంటే మరి మాకు చెడ్డ పేరు వస్తుంది, మా ఇంట్లో వద్దు అని చెప్పేసి ఎవ్వరు ఆశ్రయం ఇవ్వకపోతే ఇక ఇదేంటి భగవంతుడా, ఇంత చలి పెడుతుంది, అన్ని వదిలేసి నేను ఆధ్యాత్మికంలోకి వస్తే నాకు ఈ చలి పెడుతున్నటువంటి ఈ స్థితిలో కూడా నాకు ఎవరు ఆశ్రయం ఇవ్వట్లేదు, అందులో ఒంటరి ఆడదాన్ని అని చెప్పేసి అనుకుని, సరే నీకు ఏది అభిష్టమో అదే జరగని అని చెప్పేసి నుంచి ఊరు నుండి బయటకు వస్తుంటే అక్కడ రైతులు పొలం దగ్గర ఒక గది కట్టుకుంటుంటారు కదా, ఆ గదిలో కనబడింది. అయితే సరే ఈ రాత్రి ఇక్కడ పడుకుందామని పడుకుంటుంటే ఆ చలికాలం కాబట్టి మధ్యరాత్రి అయ్యేసరికి మరీ చలి ఎక్కువైపోయింది, ఆ చలి తీవ్రత ఎక్కువైపోయింది అనమాట. ఆ చలికి తట్టుకోలేక ఆమె ముడుచుకొని చలికి తట్టుకోలేక ఇంకా బయటకు వచ్చింది. కొద్దిగా లేస్తే కాలు చేతులు ఆడుతుంటాయి, శరీరానికి ఊష్మ వస్తుంది, కొద్దిగా వేడవుతుంటది అని చెప్పేసి బయటకు వచ్చేసరికి ఏంటంటే ఆ చుట్టూ ఆ పొద్దుతిరుగుడు తోటలో పువ్వులన్నీ ఎంత విరబూసి ఉన్నాయి, మన నిండు పౌర్ణమి ఆ వెన్నెల కనబడుతుంది అనమాట. చూసి ఆ పిల్లగాలికి ఎంత ఆమె ఆశ్చర్యపోయిందంటే, ఓహో పరమాత్మ, నాకు ఈ సాక్షాత్కారం చూపించడానికి నన్ను ఆ ఊర్లోంచి ఆ యొక్క వాళ్ళ 4 గోడల మధ్యలో వాళ్ళు వదిలిన శ్వాసను నేను వదిలిన శ్వాసను వాళ్ళు పీల్చుకునేటువంటి అక్కడి నుంచి నన్ను ఇక్కడికి ఈ యొక్క ప్రకృతిలోకి తీసుకొచ్చి నాకు ఈ స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాము స్వామి, నా జన్మ ధన్యమైపోయింది, నేను అజ్ఞానిని తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయిన తర్వాత ఎవరెవరైతే వారిని వద్దన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ అయ్యా మీకు చాలా ధన్యవాదములు, మీరు రాత్రి నన్ను మీ ఇంటికి రానివ్వకపోవడం, మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వకపోవడం మీకు చాలా ధన్యవాదములు అని చెప్పేసి వాళ్ళకి చెప్పి కృతజ్ఞతలు చెప్పి వచ్చింది. వీరు ఎందుకు అట్లా అన్నారో వారికి అర్థం కాలేదు, వారు ఎందుకు ఈమెను వద్దన్నారో అది వాళ్ళ సంకుచిత భావంతో. కానీ ఇక్కడ జరిగింది మాత్రం, దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే పరిస్థితులు ఎట్లా ఉంటే దాన్ని అనుకూలంగా మలుచుకొని మనం ఉండాలి, కానీ బాధపడుకుంటా ఇది లేదు అది లేదు అంటే అది మంచిది కాదన్నట్టు అనిపిస్తుంది. ఆగండి మధ్యలో రాకండి, ప్రసంగానికి వేరేగా అవుతుంది. అర్చిహి, ఈ కనులు మూసుకొని మనం సాధన చేస్తుంటే ప్రకాశకీయ తత్వం అనేటువంటిది సాధకులకు అనుభవోపేతంగా తెలుస్తుంది. అభిసంభవంతి, ఇటువంటి అనుభవాలు అనేకం, ఎండమావులు కానీ పొగమంచు కానీ ఈ యొక్క పొగ కానీ సూర్యుని యొక్క ప్రతిబింబం కానీ చంద్రుని యొక్క ప్రతిబింబం కానీ పండు వెన్నెల కానీ అటువంటి ఇవన్నీ సంభవంతి, అనుభవంలోకి వస్తుంటాయి. అర్చశో ఈ అర్చశ అంటే ఏ రకంగానైతే ఈ యొక్క ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కారణంగా సూర్యుని ఆవరించినటువంటి ఈ ఉష పోయిన తర్వాత అహ అంటే దినం, అహరహన, ఈ యొక్క క్షణం అహన అంటే దినం అనేటువంటిది వస్తుంటది. ఆ దినం ఎట్లా పెరుగుతుంటది, ఆపూర్యమాణ పక్షం క్షణక్షణం సూర్యుడు ఎట్లెట్లా ఉదయిస్తూ ఎట్లెట్లా పైకి ఎదుగుతూ వస్తూ ఉండి మళ్ళీ ఎట్లెట్లా కిందికి దిగుతుంటాడు, ఆ క్షణక్షణం ఆ రూపకంగా ఆపూర్యమాణం అంటే క్షణక్షణం ఎట్లెట్లా సూర్యుడు గతిమానం అవుతూ ఉన్నాడో దానిని బట్టి ఈ యొక్క ఆపూర్యమానం, దినం అనేది పూర్తి అవుతుంటది, రాత్రి అనేది పూర్తి అవుతుంటది. ఆపూర్యమాణ పక్షాత్, ఈ ఆపూర్యమానం ఈ రకంగా క్షణం ఈ పూర్తి అయ్యేటువంటి ఈ క్షణకాలం నుంచి
షణ్మాసం అంటే అర్ధ సంవత్సరికం అంటే అయనం అది ఉత్తరాయణం దక్షిణాయనం అని మనం అనుకుంటాం కదా. ఆ ఉత్తరాయణం కానీ దక్షిణాయనం కానీ షణ్మాసం ఈ 6 నెలల్లో ఇమిడి ఉంటుంటది అనమాట. అందుగురించి షణ్మాసాన్ ఉదన్ ఆదిత్య. ఈ షణ్మాసం ఈ ఒక ఉత్తరాయణం దక్షిణాయనం నుంచి ఆదిత్యం ఏతి ఆదిత్యానికి వెళ్ళడం అంటే సూర్యుని దగ్గరికి. మనం భగవంతుడు చెప్తున్నాడు కదా వేదమంత్రం ద్వారా. ఆ వేదమంత్రంలో భగవంతుడు చెప్పినటువంటిది దయానంద సరస్వతి మనకు సంధ్యోపాసన ద్వారా ఉదయం సాయంత్రం మనకి ఏదైతే ఉపదేశిస్తున్నాడో, దేవం దేవత్రా సూర్యం అగన్వజ్యోతిరుత్తమం ఉద్వయం తమసస్వరిస్వహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం. ఆ ఉత్తమ జ్యోతి దగ్గరికి అక్కడికి వెళ్ళాలి. ఆ ఉత్తమ జ్యోతి ఏంటి? సూర్య ఆత్మ. ఆ సూర్యుడు ఆత్మ. దేనికి? జగతస్థుశ్చ. ఈ స్థావర జంగమ సృష్టి ఏదైతే ఉందో, అండపిండ బ్రహ్మాండం ఏదైతే ఉందో, దీనికి సూర్యుడు ఆత్మ. ఆ ఆత్మస్వరూపమైనటువంటి ఆ ఉత్తమ సూర్యుడిని ప్రకాశింపజేసేటువంటి ఉత్తమ జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని దగ్గరికి అగన్మ మనం వెళ్ళాలి. దేవం దేవత్ర సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం. ఆ ఉత్తమ జ్యోతి స్వరూపం దగ్గరికి మనం అంతా వెళ్ళాల్సిందే. ఇక్కడ ఒక మంచి మనోరంజనం ఏంటంటే ఎవరైతే మిడిమిడి జ్ఞానంతో ఒకరు శారీరక అంగ ప్రత్యంగములను ఆడించేటువంటి ఆసనాల దగ్గర ఉన్నవారు, ఇంకొకరు శ్వాస ప్రశ్వాసల యొక్క ప్రాణాయామం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, మరొకరు మనసును కట్టేసే ఆ మనసు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా అంతకంటే ముందుకు వచ్చిన వాళ్ళు ఇష్టదేవుణ్ణి ఉపాసిస్తున్నటువంటి వాళ్ళు. ఇష్టదేవుడు అన్నది ఈ రోగం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే మీరు ఓంకార ఉపాసన చేయండి అంటే మేము క్రైస్తవులు కదా, మేము ఓంకారం చేయం, మేము యేసు ప్రభువుని చేస్తుంటాం. వాళ్ళు ఇంకొకరు అంటారు మేము అల్లాని చేస్తుంటాం. ఈ రకంగా మా కులదేవత అయితే ఎల్లమ్మ, మా కులదేవత ఆంజనేయ స్వామి, శివుడు అని ఈ రకంగా మిడిమిడి జ్ఞానంతో ఇమిడి ఉన్నటువంటి వారి పైత్యం అంతా ఇప్పుడు ఎక్కడికి వస్తుంది అంటే ఈ సాక్షాత్కారం చేసుకోవడానికి అందరూ బ్యాక్ టు ద వేదాల వైపు తిరిగి రావాలి. ఎందుకు రావాలి అని అంటే ఈ యొక్క సూర్యుడు అనేటువంటి వాడు ఈ యొక్క స్థావర జంగమ ఈ యొక్క సృష్టికి ఆత్మ వంటి వాడు. ఈ యొక్క సూర్యునితోటే పోషణ జరుగుతుంది కాబట్టి ఆ నక్షత్రాలన్నీ ప్రకాశిస్తున్నాయి, చంద్రుడు నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి కాబట్టి ఆ సూర్యుని ద్వారా ఆ సూర్యుని ప్రకాశించేటువంటిది పరమేశ్వరుడు. కాబట్టి మనమంతా ఆ పరమేశ్వరుని చేరుకోవాలి. నువ్వు ఎటు నుంచి వచ్చినా సరే చేరుకునేది మాత్రం అక్కడికి. అందుకే బ్యాక్ టు ద వేదాల వైపు రావాలి. వెలుగుతుందా? ఊరికే చూస్తున్నారా? అర్థమవుతుంది, తెలుస్తుంది. అది ఇది రహస్యం అనమాట. అందు గురించి ఆ ఆదిత్యానికి వెళ్ళాలి. ఆ ఆదిత్యం దగ్గరికి వెళితే ఆ ఆదిత్యుడు ఎక్కడ నడుస్తున్నాడో చూడండి. సూర్యుడు ఎక్కడెక్కడ నడుస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడో చెప్తున్నమాట. ఆ ఆదిత్య ఏతి ఎప్పుడైతే ఆ ఆదిత్యుని దగ్గరికి మనం చేరుకుంటామో ఆ ఆదిత్యుడు నడుస్తున్నటువంటిది మాసేభ్యో దేవలోకం. మాసేభ్య ఒక్కొక్క మాసం. ఇప్పుడు చిత్ర నక్షత్రం యొక్క సంయోగంలో ఉన్నాడు సూర్యుడు కాబట్టి చైత్రమాసం అర్థమవుతుందా? ఆ తర్వాత విశాఖ నక్షత్ర సంయోగంలో ఉంటాయి వైశాఖం. జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఈ రకంగా ఈ సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క నక్షత్రాల సంయోగంలో తిరుగుతున్నాడు కాబట్టి ఆ మాసం యొక్క ప్రభావం మన మీద ఉంటుంటాడు. మాసేభ్యో దేవలోకం. ఈ యొక్క మాసముల నుండి ప్రయాణించుకుంటూ దేవలోకాద్ ఆదిత్యం దేవలోకాద్ ఆదిత్యం. ఈ యొక్క మాసాల నుండి మాసాలతోటి ఎవరు పరిపూర్ణత చెందుతుంటారు అని అంటే సంవత్సరం పరిపూర్ణంగా చెందుతుంటది. 12 మాసాలలో ఒక పరిక్రమతోటి ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఆ సంవత్సరంలో ఎవరున్నారు అని అంటే ఆదిత్య దేవలోకాద్. ఈ యొక్క చిత్ర నక్షత్రాలు ఈ యొక్క చిత్రం
చిత్ర నక్షత్రము, వైశాఖ నక్షత్రము, ఈ జ్యేష్ఠ మాసాలు, ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నక్షత్రాల పరిక్రమ చేసుకుంటూ ఆదిత్యాది ఇప్పుడు ఆదిత్యం నుంచి ఆ ఆదిత్యం సూర్యుని యొక్క ఈ తెల్లగా రొట్టె వలె కనిపిస్తున్నటువంటి ఈ సూర్యుని యొక్క తెల్లటి ప్రకాశం నుంచి ఆదిత్యాది వైద్యుతం అంటే విద్యుత్తు అంటే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు మేఘ గర్జన చేసుకుంటూ గడగడమనుకుంటూ విద్యుత్తు మెరుస్తుంటుంటది ఆ వైద్యుతం ఆ తాన్ వైద్యుతాన్ పురుషు ఆ విద్యుత్తును దాటిన తర్వాత పురుషుడు అన్నారు. ఈ పురుషుడు ఎవరు ఈ యొక్క తల్లిదండ్రి గర్భం నుంచి పుట్టింది ఎవరికి ఆధ్యాత్మిక ప్రేరణ కలిగింది, ఎవరు అరణ్యంలోకి వెళ్ళి సాధన చేశారు, ఎవరు ఈ సాక్షాత్కారం చేసుకున్నారు, ఎవరు ఈ దేహాతీతమైన స్థితిని దయానంద సరస్వతి ఇంత విడమర్చి చెప్తున్నాడు. ఏంటంటే అంగస్పర్శతోటి 10 రకాలుగా, మరియు ఈ యొక్క మార్జన మంత్రాలతోటి 8 చక్రాలను, ప్రాణాయామ మంత్రాలతోటి 7 అవస్థలను చూపించుకుంటూ 8వది ఖం బ్రహ్మ పునాత సర్వత్రా అంచెలంచెలుగా దేహం నుంచి బయటకు తీసుకొచ్చి చూపిస్తున్నటువంటిది ఏంటంటే తాన్ వైద్యుతాన్ పురుషుడు. ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామము బాహ్య కుంభక ప్రాణాయామం తోటి దీన్ని మూలాధారాన్ని పైకి లేబట్టి పట్టినప్పుడు ఇది అంచెలంచెలుగా ఇడ పింగళ నాడులతోటి ఈ యొక్క స్వాధిష్టానం, ఈ యొక్క వీర్యకోశం నుంచి జీవాత్మ వచ్చి ఈ యొక్క సుషుమ్న నాడి ఈ కపాలం, ఈ ఎడమ మెదడు కుడి మెదడు వెనుక ఉన్నటువంటి చిన్న మెదడు, ఈ 3 మెదళ్ళ సంయోగంలో ఇక్కడ సుషుమ్న నాడి ఎక్కడైతే ఉందో అక్కడ కింది నుంచి పైకి లేబట్టడం, ఈ యొక్క ఇక్కడ సాక్షాత్కారం చేసుకోవడం, ఈ దేహం నుంచి దేహాతీతమైనటువంటి స్థితికి తీసుకురావడం, దేహాతీత స్థితి నుంచి ఈ యొక్క ప్రతి స్థితి నుంచి బయటకు తీసుకొచ్చి మాసాలు, షణ్మాసం అంటే అయనాలు, సంవత్సరం నుంచి ఈ యొక్క విద్యుత్తు నుంచి పురుషుడు, ఈ పురుషుడు భగవంతుడు. అర్థమవుతుందా? అందుకే ఈ పురుషుణ్ణి గుర్తించడానికే దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం అష్టమ సముల్లాసంలో ఈ యొక్క సృష్టి పరమాణు ఎలా తయారైంది అనేటువంటి దానిని, పరమాణు నిర్మాణం యొక్క రహస్యాన్ని సాంఖ్య దర్శనం ప్రథమాధ్యాయము 60వ సూత్రాన్ని తీసుకొని సత్వర సంస్థ ప్రకృతి మహతోర్ అహంకారాత్ పంచ తన్మాత్ర నిభయమింద్రియం మనః పురుష ఇది జీవాత్మ పరమాత్మ. ఈ జీవాత్మయే స్వాధిష్టానము నుంచి అంచెలంచెలుగా ఈ షట్చక్రాలను ఛేదించుకుంటూ జీవాత్మయే వస్తుంది. ఈ షట్చక్రాలు ఏంటివి? పంచ ఇంద్రియములతో పాటు మనసు కూడా ఇంద్రియమే అని చెప్పేసి అథర వేదము శాంతి సూక్తంలో చెప్తున్నటువంటిది ఏంటంటే ఇమాని యాని పంచేంద్రియాని మనః షష్ఠాని. 6వ ఇంద్రియం మనస్సును కలిపితే షష్ఠాని, ఈ 6 ఇంద్రియాలు. ఈ 6 ఇంద్రియాలను, ఒక్కొక్క ఇంద్రియాన్ని ఎప్పుడైతే స్వర్గం నుంచి ఈ జీవాత్మ ఈ యొక్క భవబంధాల్లోకి వచ్చిందో ఇంద్రియాల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి, ఈ ఇంద్రియాలే నా కళ్ళు, నా కాళ్ళు, నా చేతులు అనే వాటి మీద ఆధారపడి ఉన్నది కాబట్టి మనసుతోటి కాలక్షేపం చేసింది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్పృహ వచ్చిందో అప్పుడుగా మనసును పట్టించుకోకుండా ఉండడం, ఈ యొక్క ఇంద్రియాలను వినియోగించుకోకుండా ఉండడం, ఇంద్రియాలను జయించడం, ఇంద్రియాతీత స్థితికి వెళ్ళడం, ఇంద్రజీతుడు అవ్వడం. ఈ ఇంద్రజీతుడు అయ్యేటువంటిది ఈ షట్చక్రాలను ఛేదించడం. ఒక్కొక్క ఇంద్రియం ఉన్నా కూడా వాటితో పని తీసుకోకుండా ఉండడం. అంటే కళ్ళద్దాలు ఎవరు పెట్టుకుంటారు, అది చేతికర్ర ఎవరు పట్టుకుంటారు, ఈ యొక్క హ్యాంగర్ పట్టుకునేది ఎవరు, ఈ తోపుడు కుర్చీ పట్టుకునేది ఎవరు, చెవుల మిషన్ పెట్టుకునేది ఎవరు? అంటే బలహీనతలోనే బాధ్యతలు ఎక్కువ కాబట్టి ఆ బలహీనతనే అధిగమిస్తే, ఆ బలహీనతలే లేకపోతే ఈ స్థితికి తీసుకొస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఉపనిషత్తు ఋషి ఈ మనల్ని బలహీనత, ఇప్పుడు ఈ బలహీనతల దగ్గరికి తర్వాత
ఈ యొక్క ఏమని చెప్తున్నాడు అంటే, ఈ యోగ సాధన సఫలీభూతం కావాలి అంటే పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క సాధనలో కూర్చునేటప్పుడు బాగానే కూర్చున్నా, కొంచెం కూర్చున్నా కానీ మూత్రం వస్తుంది, ఆ తర్వాత వస్తుంది మలబ వస్తుంటది, వాయు వికారం వస్తుంటది, అపాన వాయువు వస్తుంటుంటది. ఇది విఘ్నాలు. ఈ విఘ్నాలను అధిగమించాలి అంటే కంటకోపేక్షు పిపాస నివృత్తి. నువ్వు ఈ యొక్క ఏదైతే నువ్వు అన్నం తింటుంటే ఈ గొంతులో ఈ యొక్క ఆ కూర్మనాడి ఆడుతూ ఉంటుంటదో, ఈ యొక్క కూర్మనాడి కింద ఈ గొయ్యి ఏదైతే ఉందో, గుంటలాగా ఏదైతే ఉందో, ఇక్కడ ఈ కదులుతున్నటువంటిది మింగుతున్నప్పుడు నమిలి మింగుతున్నప్పుడు ఇదైతే కదులుతూ ఉంటుంటుందో, ఆ కదలడం ద్వారా నువ్వు తృప్తి పడుతున్నావు. కదలడం ద్వారా నువ్వు తృప్తి పడుతున్నావు, మింగడం ద్వారా నువ్వు తృప్తి పడుతున్నావు, ఆ వాసనల ద్వారా నువ్వు తృప్తి పడుతున్నావు. నీకు కావాల్సింది తృప్తి, ఆహారం కాదు. అందు గురించి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు కనబడే దేహం మీద మక్కువ చూపించుకుంటున్నావు, కనబడే ఆహారానికి విలువనిస్తున్నావు. కాబట్టి ఆ కనబడే రూపం, కనబడే ఈ దేహంతో ఒలిసి చూపించడమే ఈ యొక్క నమిలడు దాన్ని మిగిలిన తర్వాత ఆ కనబడే రూపాన్ని మలమూత్రంగా బయటకు విసర్జింపజేయడం, కనబడని అన్నరసాన్ని వంట పట్టింపజేయడం, ఆ రసం రక్తం మాంసం మధ్య మేధ అస్థి నుంచి శుక్రం నుంచి గర్భధానం నుండి పురుషుని శరీరం నుంచి స్త్రీ యొక్క గర్భాశయానికి జీవాత్మను పయనింపజేస్తున్నది చూపిస్తున్నాడు. అందుకని ఈ పురుషుడు అంటే ఇక్కడ పరమాత్మ ఈ యాత్ర చేస్తున్నది జీవాత్మ. ఈ జీవాత్మ యాత్ర చేసి చేరుకున్నది పరమాత్మ. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్యజీ, అర్థమవుతుంది. ఓ మా ఆచార్య, అది మీరు ఇంత సూపర్ ఎక్స్పీరియన్స్ చెప్తే ఎట్లా అర్థమవుతుంది? ఎట్లా అర్థం? మరి నేను ముందే చెప్పాను, ఇవాళ అది ప్రసంగం సాక్షాత్కార ప్రసంగం నడుస్తున్నది, అర్థం కాకపోతే ప్రశ్నించండి అని చెప్పేసి. ప్రశ్నించకపోతే మీరు మరి అడుగుతూనే ఉన్నాను కదా, అర్థమవుతుంది అంటే అర్థమవుతుందని అందరు అంటున్నారు. ఇంక ముందుకు పోవడం మళ్ళీ అంటున్నారు ఇంత సూపర్ ఎక్స్ప్రెస్ కానీ మళ్ళీ మీరే అంటున్నారు. ఇప్పటికి మరి ఏం చేయమంటారు? నెమ్మదిగా చెప్తే మళ్ళీ మీరే ఏం మాట్లాడతలేరు కాబట్టి నేను మెల్లగా చెప్తే ఇంకా నిద్రపోతారు. ఇక వాళ్ళు యూట్యూబ్ లో వినే వాళ్ళు ఏంటంటే, ఈయన ఇక్కడ మాట్లాడుతూ ఈయన నిద్రపోతున్నాడు, వింటూ వాళ్ళు నిద్రపోతున్నారు. ఇది మనకెందుకు అనుకుంటారు. అందుకని ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే ఏంటంటే స్ఫూర్తి వస్తుంటాయి. మీకు ఏది అర్థం కాలేదో సందేహాల రూపంలో రేపు అడగండి, దాంట్లోకి చెప్పుకుందాం. ఎందుకంటే ఇది ఇంకా ముందుకు ఉన్నది కాబట్టి. ఈ ప్రకరణం సమయం ఏమో పరిగెడుతూ ఉన్నది. ఇది ఇంకా కొద్దిగా ఉన్నది, ఒక వాక్యం ఉన్నది చూడండి. ఈ యొక్క వైద్యుత దశ, ఈ విద్యుత్ దశ నుంచి పురుష దశ నుంచి మానస ఏతి మానసిక స్థితి అని అంటే ఇక్కడ మనసు అవసరం వచ్చింది. ఏంటిది మనసు అని అంటే, ఏదైతే మనం యోగ సాధనలు కూర్చుండేటప్పుడు ఏ మనసు అయితే మనల్ని భౌతిక పరమైనటువంటి లౌకిక పరమైనటువంటి దేహ సంబంధితమైనటువంటి విషయాలను తీసుకొచ్చి మనల్ని దిగ్భ్రమితం చేసే ఆ మనస్సు కాదు, మనకు కావలసినటువంటి విషయాన్ని పట్టించేటువంటి. అంటే ఈ యొక్క మనకు ఈ దేహము ముఖ్యం కాదు, ఆత్మతత్వము ముఖ్యం కాదు, ఆత్మతత్వం కంటే పరమాత్మతత్వం ముఖ్యం, పరమాత్మతత్వము ముఖ్యం కాదు, పరమాత్మతత్వం కంటే ముఖ్యమైనటువంటిది మనం జీవన ముక్తిని పొందడం. అందుకే దూరం నుండి వస్తున్నటువంటి ఈ రహస్యాన్ని వ్యావహారికంగా భగవంతుడు ఎలా చూపిస్తున్నాడంటే, మనము వియోగం పొంది బంధుత్వం నుంచి తండ్రి నుంచి కొడుకు, పిల్లల నుంచి తల్లిదండ్రి, లేదంటే భార్యాభర్తలు దేశ విదేశాలలో దూరంగా ఉండి మళ్ళీ చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నప్పుడు, వస్తున్నామన్నప్పుడే వెళ్ళాలి అని అనుకున్నప్పుడే అక్కడి నుండి నేను ఇది తీసుకుపోవాలి, అది తీసుకుపోవాలి, వాళ్ళ స్థితి తినబెట్టాలి, అది తినబెట్టాలని అక్కడ రెండు ఏర్పాట్లు జరుగుతాయి. ఎట్లెట్లా దగ్గరికి వస్తుంటే ఈ శరీరం తెలియదు, ఏది తెలియదు. ఇక దగ్గరికి వస్తే చేతిలో ఉన్నటువంటి ఆ సూట్ కేసులో బ్యాగులు ఏవైతే అవి కూడా అక్కడ పడేసి వచ్చి అమాంతం కౌలించుకున్న తర్వాత దేహం స్థితి కూడా ఉండక ఆత్మీయ తృప్తితో పరవశింపజేయడం. అది ఏ రకంగానైతే అక్కడ చూపిస్తున్నాడో, ఇక్కడ ఈ మానసిక స్థితి ఏంటంటే ఈ యొక్క మనకు జీవన ముక్తిని పొందాలి అని. ఏ జీవన్ముక్తి తోటి స్వర్గంలోనైతే ఉన్నానో ఆ స్వర్గాన్ని వదిలేసి మళ్ళీ ఈ భవబంధాల్లోకి వచ్చేసి జీవితాన్ని ప్రాప్తించుకున్నాము. ఇప్పుడు ఈ జీవన్ముక్తి స్థితి నుంచి వెళ్ళి బ్రహ్మలోకం గమయతి,
బ్రహ్మలోకానికి వెళ్ళడం. పరమేష్ఠి మండలం ఇది అథర్వవేదంలో ఉన్నది, చాలా లోతైనటువంటిది. చెప్పుకుందాం ఇవాళ ప్రసంగం, ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి సమయం యొక్క మర్యాదలో ఉండాలి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. దీంట్లో మీకు సత్యము గ్రహించండి, ఆ సత్యాన్ని వదిలేయండి, సుఖంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి. నమస్తే. ఓం ఆచార్యజీ. చెప్పండి. ఈ ప్రకారం బట్టి ఒక భజన పాడుతున్నా. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ఈ ప్రకరణం బట్టి ఒక భజన చెప్పండి. మంచిది కాదు, ప్రకరణాన్ని సాధారణంగా వస్తే బాగుంటుంది. కెమెరా ఓపెన్ చేయండి అమ్మగారు, అందరూ చూస్తుంటారు కదా. ఓపెన్ ఉంది ఆచార్య, ఓపెన్ ఉంది ఆచార్య. ఇంద్రియములు జయించము ఆచార్య భజన. మీ చిత్రం కనబడతలేదమ్మా, చిత్రం కనబడాలి, ఫోటో కనబడాలి. ఉంది మరి, నాకైతే కనిపిస్తుంది ఫోటో, కనబడతలేదు మరి. మాకైతే కనబడుతుంది మరి ఆచార్యజీ. కనిపిస్తలేదు ఇక్కడ ఎవరికి. మరి ఎందుకలా మరి? నాకైతే ఇక్కడ కెమెరా ఉంది మరి. సరే పాడండి. ఓకే. మళ్ళీ వస్తే కెమెరా ఆన్ కావచ్చు, అందుకే తీసేశాను. ఏదైనా ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. విశేషంగా ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ ప్రయాణము, ఈ యొక్క ఎపిసోడ్ లో జ్ఞానగంగ లోపల మనము లోతుగా అర్థం చేసుకునేలాగా విషయాన్ని స్పష్టీకరించాడు. ఆ స్పష్టీకరణ లోపల మనం ఎంత దీర్ఘంగా మనము వినగలిగితే అంత విషయాన్ని పట్టుకుంటాం. మునిగారు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు అమ్మగారు పాడండి, ఇప్పుడు కనబడుతున్నారు. ఇంద్రియములు జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. ఇంద్రియములు ఇవి హయములురా, మనసే వీటికి పగ్గమురా. బుద్ధి సారథిగా దేహరథమున ఆత్మ పయనమగుచున్నదిరా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. పగ్గము సరిగా పట్టనిచో, వీటిని అదుపులో పెట్టనిచో, దారి విడిచి పెడదారి నడిచి ఏ గోయిలోన పడద్రోయునురా. ఇంద్రియములు జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. పాము వల్లనో లేని భయం, పిడుగు వల్లనో లేని భయం, అగ్ని వల్లనో లేని భయం, ఈ ఇంద్రియాలతో ఉన్నదిరా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. ఎంత బలము గలవాడైనా, ఎదురులేని మొనగాడైనా, ఇంద్రియములను జయింపలేని వాడాంధకారమునే పొందునురా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. చెప్పలేని చంచములురా, తిప్పలెంతయో పడవలెరా. చెప్పలేని చంచలములురా, తిప్పలెంతయో పడవలెరా. ప్రణవ జపముతో ప్రాణశ్వాసతో వీటి చపతలను అనచుమురా. ఇంద్రియములను జయించుమురా, అప్పుడే ఆత్మ కళ్యాణమురా. ధన్యవాదములు ఆచార్య. ఇది 2 సార్లు అనొచ్చుగా, టైం అయిపోతుంది. ఇది ప్రసంగానుసారంగా చెప్తే ఇది అవైదికం. ఎందుకు అనంటే జయాపజయాలు
సమాన స్థాయి కలిగినటువంటి వారిలో ఉంటాయి. అంటే రెండు చేతనములు అయినప్పుడే జయించడం అనేది. ఇక్కడ నియంత్రణలో పెట్టడం ఇంద్రియాలను వశములో ఉంచుకోవడం. అంతేగాని జయించడము అని అంటే చేతనము అనే అర్థం వస్తుంటది. ఆ అర్థంలో మాత్రం అవైదికం. మిగతాది నియంత్రణలో ఉంచుకోవడం, అధిగమించడం అనేటువంటి దాంట్లో ఉంటే బాగుంటుంది. సవరణ చేస్తే చాలా బాగుంది. సరే అమ్మగారు ప్రకరణానుసారంగా తీసుకొస్తున్నారు అంటే లోతుగా పట్టుకుంటున్నారు అనేది అభిప్రాయం. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. విశేషంగా ఈరోజు సాక్షాత్కారం గురించి, ఆత్మ సాక్షాత్ గురించి లోతైన అర్థాన్ని తెలియజేశారు. సందర్భానుసారంగా ఆత్మ ప్రయాణము, ఆత్మను ఎలా గుర్తించాలి, మనసు అంటే మనసు విలువ ఏంటిది అనే విషయాలు చాలా లోతుగా వచ్చాయి. మీరు 1-2 సార్లు ఎపిసోడ్ని వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఈరోజు వైదిక సంతోపదన భాగ్యలక్ష్మి గారు. అథ వైదిక బ్రహ్మ సందేహము, పుట్టబోయే శిశువు యొక్క ఆత్మభావము, సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థారణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృత అభిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిపై ఆవరించావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధన ఐశ్వర్యాలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రములు. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జలస్రావములు నాకు అందుబాటులో స్రవింపచేయుము స్వామి. తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానము చెయ్యుము. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము. ఈశ్వర ఉవాచ. తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఈ అజర అమర అసంతృప్తి దుఃఖ జన్మలతో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించుముగాక. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలనే మాట్లాడే మనసు చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగత, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అవివేక బుద్ధి, అభిష్ట పదార్థ సేవనలో జీవహింస, అనారోగ్యము, మృత్యు, దుఃఖము, మార్గము, అసంతృప్తి దశ మరియు ఆరోగ్యము, దీర్ఘాయువు ప్రాదాయక పదార్థ సేవనమే సంతృప్తికరము జీవితము. ఓం ప్రాణాహ ప్రాణాహ, పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తరువాత ఊపిరి పీల్చాలని వాక్యులతో అసంతృప్తి. తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మూలత, పీల్చుకున్న ఊపిరిని వదిలిన తృప్తి. ఓం చక్షుః చక్షుః, ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతిదీ చూడాలని ఆతృత, అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక శాంతి. ఓం శ్రోత్రం శ్రోత్రం, ఇంద్రియత్వము విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిః, నాభిర్భే చిత్తం, ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తూ ఉంటే మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానము పేరుతో పూజారి, ధర్మోపదేశక, యోగాచార్యుల రాయభారము ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడమే చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం, ప్రాణి జాతుల హృదయ అంతఃకరణంలో కొలువై ఉచిత అనుచితల ప్రోత్సాహ భయాలని హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠః,
మణిహారం వలె అలంకృత 2 కంఠముల కల దిగ్వస్థానము స్రావంల అవగామన మరియు భావ వ్యక్తీకరణ స్పందన గమనార్థము. ఓం క్షీరాహ మార్జన నిర్మల హృదయము గుండా అతుకుల మస్తిష్కము కంటే పైకి వాయువును ఎక్కించు. శిరస్సు దేవనిలయం ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనసు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమేంద్రియము, బాహు భుజముల బలవర్తంగా ఉండును. ఓం కరతల కర పృష్ఠే. కరచరణాల వేళ్ళ హర్షోత్సాహ ప్రకృష్ణానంద యోగ సహనము. అలాంటి చేతుల్లోనే నా కర్మల పురుషార్థము నిహితమై ఉంది. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చాభిదాథ పశోద్యజాయత. తతో రాత్ర్యాజాయత. తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యా చంద్రమసౌ దాత. యథా పూర్వమకల్పయతు. దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. పునరాచరణ మంత్రములు. ఓం షణ్ణో దేవీరభిష్టయా. ఆపో భవంతు పీతయే. షణ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చిరాజిరక్షిత పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ప్రతీచి దిగువర్ణోధిపతిః వృధాకురక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. బుధీచి దిక్ సోమోధిపతిః స్వజో రక్షిత శనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ధ్రువా దిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షిత వీరుద ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం ఊర్ధ్వాధిక్ బృహస్పతిరధిపతిః శ్వేత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునవామా సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాని విశ్వా. నావేవా సింధుం దురితాత్యగ్నిః.
చిత్రం దేవానాముదగాదనీకం చక్ష్ముర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుషచ్చా ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్భయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవాత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రభ్రవామ శరదశతం అదీనస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः गुरुमन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపము మేము నిత్యము ఉపాసింతుము మాకు సత్కర్మములు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి సమర్పణ భావము హే ఈశ్వర దయానిదే భగవత్కృపయా జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షంల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందుము గాక ఓ నమస్కార మంత్రములు ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ఓం శాంతిః 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 इति वैदिक ब्रह्म संदेशम आचार्यजी ओम नमस्ते आचार्यजी सर्वेभ्यो नमो नमः आचार्यजी ఇప్పుడు దీంట్లో అందరూ తప్పు చేస్తున్నది అది మరి అది నా అక్కడ ముద్రణ దోషం ఉన్నా కూడా మరి వ్యావహారికంగా చెప్పట్లేదు. ఏంటంటే 2 సార్లు గా గా అని వస్తుంది ఆచార్యజీ. అదే ఆరంభంలోనే గా గా అనే శబ్దం వస్తుంది. ఒక దగ్గర వై రావాలి, ఇంకొక దగ్గర గా రావాలి. అది సందర్భం గుర్తొస్తలేదు. ప్రతి ఒక్కరూ అలాగే చదువుతున్నారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీ సొంత ఆలోచన కాదు, బట్టి చదువుతున్నారు నటన అనేది అర్థమవుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ ఓం ప్రకాష్ చెప్పింది వీళ్ళు వింటున్నారు కాబట్టి ఓం ప్రకాష్ కు భాష రాదు అనేది ఇంకొక తప్పు వస్తుంది. అందు గురించి అది వ్యావహారికంగా నువ్వు ఈ రకం ఒకసారి ఆరంభంలో మళ్ళీ చేయించండి మంత్రాల అర్థం. ఓం అమృత పసరణ. అమృత ఉపసరణం షణ్ణోదేవి చెప్పండి. ఓం అంటే ఆచార్య అర్థంతో అర్థ సహితం అర్థం ఓం అమృతోపస్తరణమస్మి స్వాహ. ఓ అమృత స్వరూప, ఒక్క నిమిషం. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థారణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలను. ఆచార్యజీ చదవండి ఇంకా షణ్ణోదేవి రవిష్టే వరకు. ఓం అమృత అపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యురాలను. ఇక్కడ వచ్చింది ఆవరించావా స్వామి. అమృత స్వరూపమై ఆకాశ దుప్పటివై, ఒక దగ్గర గా రావాలి. అర్థమవుతుందా? సవరించుకోండి. సరే ఆచార్య. ఇంకా ముందు కూడా వస్తున్నది, అది కొద్దిగా దృష్టి పెట్టండి. ఆకాశ దుప్పటిగానా? అంతే. ఇక్కడ వై ఉంటే అక్కడ గా రావాలి, అక్కడ వై ఉంటే ఇక్కడ గా రావాలి. సరే. తర్వాతది గా దీర్ఘం పెట్టుకుంటే బాగుంటుంది. ఆకాశ ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణ ఆకాశ దుప్పటివై
ఆవరించావా స్వామి. అంటే ఇక్కడ కాదా మరి? దుప్పటిగా ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి అన్న ఆచార్య? ఆ అంటే అంతే. ఆకాశ దుప్పటిగా ఉమ్. ఆవరించావా? ఆవరించావా స్వామి అంటే సరిపోతుంది. అది ఇంకా వస్తలేదు స్పష్టంగా మరి ఉపస్థారణంగా ఆచార్య, నా కోసం ఉపస్థారణంగా పరుచుకున్నావా స్వామి. వస్తలేదు. ఒక దగ్గర ఉంది కదా ఉపస్తరణమైన ఒక దగ్గరే ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి అనేది ఒక దగ్గర వస్తుంది. 2 చోట్ల వస్తున్నది. అది ఇంకా ముందుకు వస్తున్నదేమో. రేపటి నుంచి దృష్టి పెట్టండి దాన్ని. ఇంకా నేను కూడా చూస్తాను. సరే. పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. భాగ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. పుష్పమ్మ తర్వాత ఎప్పుడన్నా ఫోన్ చేయండి. ప్రభాకర్ గారు మీరు ఫోన్ చూసుకుంటలేరా? ఫోన్ చేసిన ఆచార్యజీ 4-5 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, మీరు ఎత్తట్లేదు. ఒకసారి తర్వాత మీకు వీలున్నప్పుడు మధ్యాహ్నం తర్వాత ఫోన్ చేయండి ఒకసారి. సరే ఆచార్య రికార్డు. అదే మీరు కూడా ఒకసారి ఫోన్ చేయండి పుష్పమ్మ గారు. సరే ఆచార్య. రికార్డు రికార్డ్ చేసేస్తున్నాం.